కంఠస్థం ఉన్న మాట, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి స్వరము చెప్పగా వింటిని అని చెప్పి కింద ఒక మాట రాస్తాడు. ఏంటంటే వారి క్రియలు వారి వెంట క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇది మనందరం ఎరిగిన సత్యమే. ఏంటి, వచ్చేటప్పుడు ఏమి తీసుకురాము, పోయేటప్పుడు ఏమి తీసుకుని పోము. కానీ వాక్యం అంటుంది, నువ్వు వచ్చేటప్పుడు ఏమి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా వెళ్ళేటప్పుడు మాత్రం నీ క్రియలు నీ వెంట వస్తాయి. కాబట్టి నీ క్రియల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ బ్రతుకు దినములు దేవుడు ఈ భూమి మీద ఎంతకాలం ఏర్పాటు చేశాడో మనకు తెలియదు. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు, ఏమనంటే, అయ్యా నా దినములు ఎంతో నాకు చెప్పయ్యా, నా ఆయుష్కాలం ఎంతో చెప్పయ్యా అని అంటాడు. మనం కూడా పాడుతూ ఉంటాం ఈ పాట, తెలుపుము నా అంతము నాకు కదా, నా తెలుపు నా ఆయుష్కాలం ఎంతోనో అని దావీదు అంటాడు. కానీ ఆ ప్రార్థనకి జవాబేమో అక్కడ రాయడు. యోగు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి మాట్లాడతాడు. స్త్రీ కన్య నరుడు కొద్ది దినంలో వాడే నెక్కి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును అని రాస్తూ ఆ తర్వాత మాట్లాడాడు కదా, నరుని ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయ పరిణామము నీవు వారికి నియమించి ఉన్నావు అంటాడు. సో గాడ్ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ద డెసిషన్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవిత ముగింపుల గురించి దేవుడు ముందుగానే ఒక ఆలోచన ఏర్పాటు చేశాడు. వాక్యంలో చాలా చక్కని మాట దావీదు అనుభవాత్మకంగా రాస్తాడు. ఏంటో తెలుసా, నా దినములలో ఒక్కటైనను జరగకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయని అంటాడు. కాబట్టి మనం ఎన్ని దినాలు ఈ భూమి మీద బ్రతకాలో దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. బట్ దేవుడు మనకు ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే, ఆ గొప్ప ఆధిక్యత ఇచ్చాడు ఏంటంటే, అది మన ముగింపు ఎలా ఉండాలి అనేది డిజైన్ చేసుకునేటువంటి గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. గాడ్ గేవ్ us the opportunity to design our end. మన ముగింపు ఎట్లుండాలి అనేటువంటిది డిజైన్ చేసుకునేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. 3 రకాలైనటువంటి మరణాలు కనబడతాయి, లేకపోతే 3 రకాలైనటువంటి ముగింపులను కోరుకుంటారు భక్తులు. ఒకటి అంటాడు బిలాము ప్రవక్త, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 10వ వచనం అంటాడు, అయ్యా నీతిమంతుని మరణం వంటి మరణం కావాలని కోరుకుంటాడు. ఎలాంటి మరణం అట? నీతిమంతుని మరణం వంటి మరణం కావాలని కోరుకుంటాడు బిలాము ప్రవక్త. రెండోది కింద చదివించారు రమేష్ గారు, 116వ సంకీర్తనలో రాస్తూ ఉంటాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగిన మరణం కావాలని కోరుకుంటాడు భక్తుడు. మూడోది కీర్తన గ్రంథం 23వ సంకీర్తనలో, యెహోవా నా కాపురి నాకు లేమి కలుగుదు అంటాడు కదా. అందులో అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు. కాబట్టి 3 విధాలైనటువంటి మరణాలు. ఒకటి భయము లేని మరణము, రెండవది విలువ కలిగిన మరణము, 3 నీతిమంతుని మరణం వంటి. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్ల బిలాము నీతిమంతుని మరణం వంటి మరణం కావాలని కోరుకున్నాడు, కానీ తన క్రియల వలన ఆ గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. కాబట్టి మన బ్రతుకు కాలం ఎంత అనేటువంటిది మనకు తెలియదు, కానీ దేవుని వాక్యం పదే హెచ్చరిస్తుంది, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ డీడ్స్. మీ క్రియల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం చదువుకున్న కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 దాకా మనం చదువుతున్నప్పుడు అక్కడ రాస్తుంటాడు, మీరు మీ దేహం నుండి జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావలసిన రోజు ఒకటి ఉన్నది, ఆ రోజు మీ క్రియలు లెక్కించబడతాయి. దేవాది దేవుడు బబులోను రాజును దర్శించి చెప్పిన మాట కూడా ఇదే. దానియేలు ఆ మాటలు చదువుతాడు, ఏమిటో తెలుసా, మినే మినే టెకెల్ ఒపాసే. నీ క్రియలు త్రాసులో ఉంచగా అవి తేలిపోయాయి. ఈరోజు బ్రతుకున్నాం మనం. మోషే గారు దేవుని పిలుపునందుకు యోగయాత్రను ముగించారు. బ్రతుకున్నటువంటి మన క్రియలు ఏ రీతిలో ఉన్నాయి? దేవుని సంతోష పెట్టేవిగా ఉన్నాయా?
పరలోక రాజ్యంలోనికి మనకు ప్రవేశాన్ని అందించేవిగా ఉన్నాయా అనే ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాలి. ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, బుక్కావాలి తైలంలో చచ్చిన ఈగ పనుల చేత అది మిక్కిలి వాసన కొట్టును అని చెప్పి కొంచెము బుద్ధిహీనత ఘనతను, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల అది ఘనతను. మనం ఎంత ఘనమైనా కావచ్చండి, ఎంత జ్ఞానమైనా కావచ్చండి, ఎంత గొప్ప బలగము పేరు ప్రఖ్యాతులు ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నవారమైనా కావచ్చు, కొంచెము బుద్ధిహీనత ఏం చేస్తుంది తెలుసా? నువ్వు పొందుకున్న మిక్కిలి ఘనతను, మిక్కిలి ఐశ్వర్యాన్ని, మిక్కిలి ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని, మిక్కిలి జ్ఞానాన్ని ఏం చేస్తుంది తెలుసా? అసలు కొంచెం బుద్ధిహీనత. వాక్యం ఉంటుంది, బుద్ధి కలిగి జీవించమని చెప్తుంది. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాల దినములలో బుద్ధి కలిగి జీవించాలి. ఏది చేయాలో ఏది చేయకూడదు. ఇందాక అన్నారు సేవకులు, వివేకం లేని సుందర స్త్రీ పందినొట్టుకు బంగారు కళ్ళబట్టిన. వివేకం అంటే అర్థం ఏంటి? వివేకం అంటే అర్థం ఏంటంటే మంచేదో చెడేదో తెలిసిన జ్ఞానం. మంచేదో చెడేదో తెలుసుకోవటం వివేకం. పశువుకి అది ఉండదు, మనుషులకు ఉంటుంది. వివేకం అంటే మంచేదో చెడేదో తెలుసుకోవటం. కాబట్టి ఒక వ్యక్తిని వివేకవంతుడు అని ఎప్పుడంటారంటే మంచేదో చెడేదో తెలుసుకుని మంచిని చేసినప్పుడు వివేకవంతుడు అంటారు. మంచేదో చెడేదో తెలుసుకుని ఆ మంచి చేయలేదనుకోండి అవివేకవి అని అంటారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాల దినముల్లో బుద్ధివంతులంగా ఉండాలని కోరుకుంటున్నాడు, వివేకం కలిగిన వారంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆ మొదటి వచనం నుంచి రాస్తా ఉన్నప్పుడు అంటాడు కదా, దినములు చెడ్డలు గనక సమయమును పోనీక అజ్ఞానం లేక జ్ఞానం కలిగి నడుచుకోండి. ఎలాంటి జ్ఞానం, ఎలాంటి వివేకము, ఎలాంటి బుద్ధి అనంటే దేవుడు మీకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి. మోషే చేసిన ప్రార్థనలో మనకు బాగా తెలిసిన మాట ఏంటది? నరుని ఆయుష్కాలం 70 సంవత్సరంలో అధిక బలం ఉంటే ఆ 70 కూడా ఇప్పుడు గ్యారెంటీ లేదు. ఎప్పుడు ఏ రీతిగా మనుషుల యొక్క జీవితం ఈ భూమి మీద ముగించబడుతుందో తెలియదు. ఈరోజు పసికందని లేదు, యవ్వన బిడ్డని లేదు, నడి వయస్కుడని లేదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరణాన్ని గురించి ఒక భక్తుడు రాస్తాడు, డెత్ ఈజ్ కింగ్ ఆఫ్ ఆల్ టెరర్స్ అంటాడు. మరణము ఈ భూమి మీద ఉన్న భయాల్లోకెల్లా అత్యంత భయంకరమైనది, అత్యంత భయాన్ని పుట్టించేదిగా ఉందట. డెత్ ఈజ్ కింగ్ ఆఫ్ ఆల్ టెరర్స్. కానీ ఈ మాట అతను రాశాడు, కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? క్రీస్తులో ఉన్నవాడికి మరణం అంటే భయం ఉండదట. క్రీస్తులో ఉన్నవాడికి మరణం అంటే భయము ఉండదట. అందుకనే పౌలు భక్తుని మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుని క్రీస్తే చావైతే నాకు లాభం. ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి. మరణం అంటే నాకు భయము. మరణం అంటే నాకు ఎందుకు భయం లేదంటే నేను నమ్మిన క్రీస్తు ఆ మరణాన్ని జయించాడు కాబట్టి, ఆయన నమ్మిన నేను ఆ మరణాన్ని జయించి నేను కూడా తిరిగి లేస్తా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ విశ్వాసం నీలో ఉంటే మరణాన్ని బట్టి నీవు నేను భయపడము. కానీ మరణాన్ని గురించి భయపడుతున్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తులో ఉన్నాము అని చెప్పుకుంటున్నాము, కానీ క్రీస్తులో పరిపూర్ణంగా లేదు. కాబట్టి మరణం ఎప్పుడైనా వస్తుంది. వాక్యం రాస్తున్నాడు, మరణం రుచి చూడక బ్రతుకు మరణముడు. ఖచ్చితంగా మరణాన్ని రుచి చూడాల్సిందే. ఆ మరణం వచ్చినప్పుడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనము దాన్ని సంతోషంగా ఆహ్వానించడానికి సిద్ధపడాలి. ఎందుకనంటే మరణం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు 3 ఏంటో తెలుసా? ఈ భూమి మీద నువ్వు చేసే భక్తి దేని కొరకు తెలుసా? నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి. ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే ఇక్కడ మరణించాల్సిందే. ఇక్కడ మరణించకుండా నిత్య రాజ్యంలోనికి పోము. రెండోది, ఇక్కడ మరణిస్తేనే నీవు నేను క్రీస్తుతో కలిసి జీవించగలము. కాబట్టి మరణము నిత్యము మనం క్రీస్తుతో కలిసి జీవించేలా చేస్తుంది. మూడవది, పరలోక రాజ్యము కోరుకుంటున్నావు కదా, ఆ పరలోక రాజ్యము కావాలంటే ఈ భూమి మీద మరణించాల్సిందే.
ఆ మరణము దాటితేనే మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలం. సో వాక్యంలో అదంటాడు, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో రాస్తుంటాడు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. వై డెత్ ఈజ్ ప్రీషియస్. ఎందుకు మరణము విలువైనదంటే, ఈ మరణము ద్వారా నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాను. ఈ మరణం అనే ద్వారాన్ని దాటిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాను. ఈ మరణం అనే ద్వారాన్ని దాటిన తర్వాత నేను నమ్మిన నా యేసయ్యతో నిత్యము నేను జీవిస్తాను. అలాంటి జీవితాలను మనం జీవించలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకులను అనుగ్రహించి, మరి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, విధవరాల పక్షంగా నేను వ్యాజ్యం ఆడతానని, వారి పక్షాన న్యాయకర్తగా, ఆదరణకర్తగా, సహాయకర్తగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మరి విడవ ఉన్నటువంటి రాష్ట్రాలకు కావలసినటువంటి ఉన్నతమైనటువంటి ఆదరణ దయచేసి నడిపించునుగాక. అలాగనే ఇంకొక మాట అంటున్నాడు, తండ్రి లేని వారికి నేను సహాయకుడినై ఉంటానని. విడవబడినటువంటి కుమారులకు దేవుడు సహాయకుడుగా ఉండి మరి ఈ 5 సంవత్సరాల కాలం ఏ రీతిగా ఆదరణకర్తగా ఆయన నుండి నడిపించాడో, ముందున్న కాలంలో కూడా అలాంటి ఆదరణ, ఉన్నతమైనటువంటి నడిపింపు కుటుంబానికి దయచేసి నడిపించునుగాక. ఆమేన్. అయిపోయినాయి బాగుంది. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి పాల్గొనాల్సింది. పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల తండ్రి, మీకు వందనాలు నా తండ్రి. మరి ఈ రాత్రి కాలము ఈ గృహం ద్వారా చక్కని స్వార్థ ప్రకటించబడటానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు నా తండ్రి. సహోదరులు రమేష్ గారు, అలాగే సేవకులు భూషణ్ గారు, నా తండ్రి, అలాగే మీ దిన సేవకులు నేను నీ వాక్యాన్ని అందించగలిగేటువంటి కృపనిచ్చారు అయా. ఇవో ఈ వాక్యము వ్యర్థము కాకుండానట్లు నా తండ్రి, ఇది మేమేదో కాలక్షేపానికి వచ్చి మేము కూర్చుని విన్న వాక్యంగా కాకుండా అయా, నీ వాక్యం మాట్లాడుతుంది, మేము నేటి వారమే, రేపటి వారం కాదు, రేపు ఏమైపోతామో మాకు తెలియదు, బ్రతుకుండగానే మా జీవితాలు చక్క పెట్టుకోవాలని నీ వాక్యం చెప్పింది. బ్రతుకుండగానే నిన్ను నమ్ముకుని నీ బిడ్డలుగా జీవించాలని వాక్యం మాకు నేర్పింది. దేవా, మా క్రియల విషయంలో ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకోగలిగే కృప దయచేయండి. మాకిష్టమైన క్రియలు చేస్తున్నాం, సరే, అవి మీకు ఇష్టంగా ఉన్నాయో లేదో ఒక్కసారి ప్రశ్నించుకోగలిగే కృప దయచేయండి. ఎందుకంటే నీకు నచ్చిన విధంగా మేము జీవిస్తేనే పరలోక రాజ్య బహుమానాన్ని మేము పొందుకోగలం. మోషే గారి జీవితకాలం ఈ భూమి మీద ముగించబడింది. బ్రతుకున్నటువంటి మేము మా క్రియల విషయంలో జ్ఞానం కలిగి, వివేకం కలిగి, బుద్ధి కలిగి ప్రవర్తించగలిగేటువంటి కృపను దయచేయండి. మీరు మాకు ఇచ్చేటువంటి ఆయుష్కాల సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగేటువంటి కృపను అనుగ్రహించండి. విడవబడినటువంటి దాసురాలను, అలాగే నా ప్రభా కుమారులు, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని కావలసిన ఆదరణను అనుగ్రహించి నడిపించండి. ఈ కూటమికి చేరొచ్చిన ప్రతి బిడ్డలు కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. మా ప్రార్థనలన్నీ కూడా ఈ కుటుంబానికి మేలుకరంగా, దీవెనకరంగా, ఆదరణకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి. దేవా, మరి కుమారుల దేవా, వచ్చినటువంటి సేవకులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇప్పటి వరకు కూడా చక్కని వాతావరణం దయచేసినందుకు మీకు వందనాలు. ముందున్న సమయంలో కూడా, ముందు ఉన్న కార్యక్రమంలో కూడా చక్కని వాతావరణం దయచేసి ఈ కుటుంబం ద్వారా మీరే మహిమ పొందుకునండి. దేవా, ఇదిగో తండ్రి, మాలో ప్రాణం ఉండగానే రక్షణ పొందుకుని నీ కొరకు జీవించగలిగే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో అడుగుతూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా అడిగిన ఆహారాన్ని మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోభంలోనికి లేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనని. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక మీ సహవాసము, సకల దీనులు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మనకును మన కుటుంబాలకును, మరి ప్రాముఖ్యంగా దేవునికి ఉన్నతమైనటువంటి పిలుపు ద్వారా ఈ లోకయాత్ర ముగించి ఆయన పాదసన్నిధానం చేయనటువంటి కీర్తిశేషులు వనుకుడి మోషే గారు విడిచినటువంటి తన కుటుంబానికి ఉన్నతమైనటువంటి ఆదరణను అనుగ్రహించి నడిపించుగాక. అందరికి వందనాలండి. ప్రభువును దీవించుగాక. చేరొచ్చిన వారికి కుటుంబము భోజనం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆతిథ్యాన్ని స్వీకరించి మీ అనుదిన ప్రార్థనలో ఈ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తా ఉన్నారు. అందరికి వందనాలు. ప్రభువును దీవించుగాక.